రైతుకు మేలు జరగాలంటే ఈ ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు రైతు పక్షాన చట్టం తెలిసిన వాడన్నా ఉండాలి. రైతన్నా పూర్తిగా ఈ చట్టాన్ని అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఏ ఒప్పందంలోనైనా ఇరు పక్షాలు సమవుజ్జీలైతే కాంట్రాక్ట్లో వచ్చే ఫలితాలు ఇద్దరికి సమంగా దక్కుతాయి. ఒక కాంట్రాక్ట్లో ఒక పార్టీ వీక్, ఇంకొక పార్టీ స్ట్రాంగ్ ఉన్నట్లయితే వీక్గా ఉండే పార్టీ, బలహీన పార్టీ నష్టపోయే అవకాశం ఉంటుంది. అది మ్యారేజ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు. మ్యారేజ్లో కూడా భర్త భార్య ఇద్దరు కనుక సమవుజులుగా ఉంటే ఆ మ్యారేజ్ సక్రమంగా నడుస్తుంది. కానీ ఒకరు తమ బలం చూపించుకునే ప్రయత్నం కనుక చేస్తే ఆ కాంట్రాక్ట్ సరిగ్గా ఇద్దరికి మేలైతే చేయదు. ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం కూడా అలాంటిదే. ఇది కాంట్రాక్ట్ ఒప్పందం కాబట్టి ఒప్పందంలో ఉన్న రైతు ఈ ప్రావిజన్స్ అర్థం చేసుకోవాలి. కాంట్రాక్ట్ రాసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకోలేని పక్షంలో రైతు పక్కన వ్యవసాయ శాఖను, రైతుల కోసం పనిచేసే వ్యక్తులు, సంస్థలో ఉంటే తప్ప ఇది రైతుకు కొంచెం నష్టం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక రెండవది, ఒకసారి వివాదం ఏర్పడితే వివాద పరిష్కారానికి రైతులు కోర్టులు మెట్టెక్కే పరిస్థితి చాలా తక్కువ. అది రెవెన్యూ కోర్టు కావచ్చు, సివిల్ కోర్టు కావచ్చు, మరొక కోర్టు కావచ్చు. కాబట్టి ఒకవేళ ఈ ఒప్పంద ఉల్లంఘన జరిగితే ఆ ఒప్పంద ఉల్లంఘన జరిగిన అంశాన్ని కోర్టుకు తీసుకువెళ్ళడానికి రైతు తరపున న్యాయ సహాయం చేసే వ్యవస్థ కూడా ఉండాలి. ఈ రెండు ఉంటే కాంట్రాక్ట్ నుంచి రైతు మేలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు జరగనప్పుడు ఈ చట్టం ద్వారా రైతుకు అన్యాయం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.